అయితే ఎటువంటి క్లూ అయితే దొరకలేదు. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ముందుకెళ్ళి ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్పేది, ఇట్లా అడవిలో అనేది పులి అనేది మీకు ఒకవేళ ఎదురు పడితే డెఫినెట్గా మీరు ఒకటి చేయాలి. ఒకవేళ ఎదురు పడేది మీకు కనిపిస్తే, అది మిమ్మల్ని చూస్తే డెఫినెట్గా మీరు ఒకటి చేయాలి. ఏంటంటే దాన్ని చూసి మీరు పారిపోవడం, దాక్కోవడం లాంటివి చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తక్కువ హైట్లు ఉంటే లేచి నిలబడాలి. తర్వాత మన దగ్గర ఏమన్నా ఆయుధం లాంటిది ఉంటే పైకి లేపి దాన్ని కదిలించాలి. ఎందుకంటే నేను పైకి లేచి అలా చేయమన్నా అంటే, మామూలుగా పులులు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏదైనా జంతువు మీద దాడి చేసేది ఫస్ట్ నెక్, మెడ మీద అనేది దాడి చేస్తాయి. అందువల్ల అనేది మనం దానికి మెడ అనేది అందకుండా పైకి లేచి నించోవాలి. అదే కాకుండా లేచి నించోవడం వల్ల సో దానికి ఏమనిపిస్తుందంటే, ఈ జంతువు మనకంటే కొంచెం పెద్దది, హైట్ ఎక్కువలో ఉంది, మనకంటే పెద్ద జంతువు అని సో అది పారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అది కూడా వీలు కాకపోతే సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దాంతో డెఫినెట్గా అనేది పోరాడచ్చు ఫ్రెండ్స్. చిరుతపులి అనేది ఏం పెద్ద ఎక్కువ సైజు, ఎక్కువ లార్జు వెయిట్ అయితే ఉండదు. కుక్క కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. సో మనం కానీ పోరాడితే డెఫినెట్గా అనేది విజయం మనదే అవుతుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనోధైర్యమే మనకు చాలా ముఖ్యము. ఆ ధైర్యాన్ని పెంచుకోవాలి. సో అలా చేసిన తర్వాత స్లోగా అనేది మనము వెనక్కి అడుగు వేసి ఎస్కేప్ అవ్వాలి. ఇక్కడ కూడా ఎటువంటి క్లూ అయితే దొరకలేదు. సో నేను చెప్పిన సిద్ధాంతాలు మీరు డెఫినెట్గా అనేది పాటిస్తే మనం అనేది కొంచెం గట్టనగా అనేది పులి నుండి ఎస్కేప్ అనేది కావచ్చు. సో నేను ఒకటే చెప్పేది, అది మనల్ని చూసి మనం దాన్ని తర్వాతే ఆకునేది. ఒకవేళ మనల్ని చూడకపోతే చిన్నగా దాన్ని కంటపడకుండా మనం తప్పించుకోవాలి. ఒకవేళ చూసి అది మనల్ని చూసి స్ట్రైట్గా నిలబడినప్పుడు ఈ పని ఏదైతే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎటువంటి క్లూ లేదు, దారి కూడా ఏం లేదు, అటు వరకే స్టాప్గా ఉంది. సో ఇక్కడ కూడా ఏం అనిపించలేదు, సూచనలు ఏం లేదు ఇంతవరకు అయితే సూచనలు ఏం లేవు, దారి కూడా ఏం కనిపించలేదు. సో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా ఎనీబడి, యూ హ్యావ్ ఎనీబడి? నో, ఎటువంటి క్లూ అయితే లేదు, దారి కూడా లేదు. ఇక్కడికే లాస్ట్. సో ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. కనపడితే మీకు కంపల్సరీ అనేది చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, అవి శేషాచలం అడవులు. ఇక్కడ ఎక్కువ పులుల సంచారం అయితే ఉంది. ఓకే, బాయ్.